రక్షణ. మిలీ కమాన్ గైస్, త్వరగా రండి, మనం స్ప్రింగ్ క్లీనింగ్ చేద్దాం. నేను దీన్ని యూజ్ చేసిందే లేదే. ఆ జంక్ ట్రక్ ఏ నిమిషమైనా ఇక్కడికి రావచ్చు. నేను రెడీ అయ్యాను. మిలీ, ఐడియా ఏంటంటే జనం కోరుకునే జంక్ ఏంటో మనం కనిపెట్టాలి. దీన్నే వెతుకుతున్నావా? థాంక్స్ డాడ్. వెయిట్, ఇంకో బాక్స్ ఉంది. పని విజయవంతంగా పూర్తయింది గైస్. ఇది ఎప్పుడు చెప్పే కారణమేగా. అది డయాబోలికల్ డాడ్, మీరు నన్ను నమ్మి తీరాలి. కూప్, నెక్స్ట్ టైం క్యాట్ డైబాలికల్ గా ఏదైనా చేసిందే అనుకో, ఎవరైనా దాన్ని చూసేలా నువ్వు చేయాలి. గ్రేట్ ఐడియా. క్యాట్ అటాక్ ని మీరు చూసే వరకు నేను మిమ్మల్ని పట్టుకునే ఉంటాను. కానీ నేను చెప్పిన దానికి అర్థం ఇది కాదు కోప్. మీరిద్దరు ఏం చేస్తున్నారు? నాకు అలా చేయాలని ఆశగా ఉంది. ఓహ్, నా మార్నింగ్ టైం ఈ విధంగా ప్రారంభం కావాలా? కోప్, ఇంత చిన్న ఎక్స్పెరిమెంట్ కి ఎంత టైం తీసుకుంటున్నావు నువ్వు? నువ్వే. ఇదేంటంటే ఇది ఫాదర్ సన్ బాండింగ్ టైం. అటు చూడండి. కోప్, మా డాడీని నేను గట్టిగా కౌగిలించుకోవాలి. నేను కూడా. కోప్, పిల్లలు నాన్నకి క్లోజ్ గా ఉండడం మంచిదే, కానీ ఒంటి మీద క్లాత్ లాగా మరీ అతుక్కుపోకూడదు. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని క్యాట్ వల్లే అని మీరు తెలుసుకోవాలి కదా. నాకు తెలిసి ఇప్పుడు ఆ క్యాట్ మన మిల్లీ రూమ్ లో ఓ చిన్న కునుకేసి ఉంటుంది మైసాన్. ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వేనా? నో. ఏం చేస్తున్నారు డాడీ? న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేస్తున్నాను చిట్టి. కోప్ ఏం చేస్తున్నాడు? డాడీ పక్కనే ఉండాలని ట్రై చేస్తున్నాను. నాలా క్లోజ్ గా ఉండలేవు. సరే, నేను వర్క్ కి వెళ్లేలోగా మీరిద్దరూ ఓ 3 నిమిషాలు నా క్లోజ్ గా ఉండొచ్చు. అటు చూడండి డాడ్, త్వరగా అటు చూడండి డాడ్. ఇటు చూడండి డాడీ. ఈ న్యూస్ పేపర్ చదివేంత వరకు మీరేం చెప్పినా నేను వినిపించుకోను. నా మంగ్ వేస్ తో ఎందుకు ఇలాంటి స్లింగ్ షాట్ ఆటలన్నీ ఆడుతున్నావు? అది చేసింది క్యాట్ డాడ్, మీరు చూడలేదా? నా ఈజీ చైర్ కి ఓ పెద్ద హోల్ పడింది, అదే నేను ఇప్పుడు చూస్తున్నాను. బట్ట లేదు, మట్టి లేదు. వర్క్ లోనైనా నేను కాస్త మనశ్శాంతంగా ఉండొచ్చు. వెళ్ళకండి డాడ్, నేను మీతోనే ఉంటాను. నేను మీతోనే ఉంటాను. ఇంకా నేను 3 పిల్లలు ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. జిమ్నాస్టిక్ ఎక్విప్మెంట్ ఎవరో తీసినట్టున్నారు. జెంటిల్మెన్ అండ్ కూప్, ఇంతవరకు ఎవరూ చేయలేని జిమ్నాస్టిక్ మీకోసం మిల్లీ మ్యాగ్నిఫిషెంట్ చేయబోతోంది. ఆల్మోస్ట్ హనీ. క్యాట్స్ ఆన్ ద మూవ్. డాడ్, ఇది సేఫ్ అయిన ప్లేస్ కాదు. పైన స్వాట్ ఫిష్ వల్ల కానీ బూట్స్ వల్ల కానీ ఎవరైనా హర్ట్ అవుతారు. కూప్, ఈ షాప్ లో ఉన్న డేంజరస్ థింగ్ నువ్వే. నేను మిల్లీ గురించి థింక్ చేస్తున్నాను. నా గురించి థింక్ చేయడం మానేసి నా వైపే ఇద్దరు చూడండి. లుక్ డాడీ, లుక్. నేను చూస్తూనే ఉన్నాను హనీ బన్. బ్రావో మిలీ, నువ్వు బ్యాటన్ బొనాన్స్ అని పర్ఫామ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను నా ఇన్వెంటరీని చెక్ చేసి వస్తాను. ఓకే డాడీ. డాడ్, మీరు ఇది చూడాలి.
నో, ఇక్కడ నాకు కొంచెం పని ఉంది. అదృష్టం తప్పించుకున్నాను. నాకేం కాలేదు. ఇంకా నయం, నువ్వు చెప్పింది నిజమే కోప్. ఈ ప్లేస్ చాలా డేంజరస్. అది నీకు రా, దాన్ని తీసుకుందాం. కనీసం ఇప్పుడైనా చెప్పారు. ఇది అస్సలు కదలడం లేదు. మిస్టర్ క్యాట్, అది బయట ఇరుక్కుంది. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. ఫైనల్ గా ఒక గుడ్ న్యూస్. ఐఎమ్ సారీ మిస్టర్ క్యాట్. మిస్టర్ క్యాట్, ఓ మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. డాడ్, మనం నిజంగానే ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఈ టోటం పోల్ అస్సలు జరగడం లేదు. నేను హెల్ప్ చేయనా డాడ్? నో, నేను హెల్ప్ చేస్తాను. నీకంటే బెటర్ గా హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. మిలి, కాసేపు నువ్వు అలా వెళ్ళి ఆడుకుంటావా? హౌ, ఇక్కడ ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉంచారు. ఇది నేను చూడలేదు. కోడి, కోప్, నువ్వు రీక్లైనర్ చైర్ ని మంగ్ వేజ్ ని విరగొట్టావు. ఫ్యామిలీని ట్రాప్ చేసి నా లక్కీ టోటం పోల్ ని కిందకు తోసేసావు. ఇవాళ బిజీ డే నీకు కూడా. అందుకని నువ్వు పని చేయి, ఆ మూలకెళ్ళి మాట్లాడకుండా కూర్చో. ఆ స్టూల్ మీద నువ్వు కూర్చొనే ఉండాలి. కానీ ఏదైనా కోప్, లాలా, I'm making with my oven. లేపగలుగుతున్నాను, అది కదులుతోంది. మిస్టర్ క్యాట్, నువ్వు సేఫ్ గా ఉన్నావు. హుర్రే! ఎంతకంటే ఇంతకు ముందే బెటర్ అనుకుంటాను. మిస్టర్ క్యాట్, మన కప్ కేక్ ని రెడీ చేద్దాం. హే మిల్లీ, క్యాట్ ని కప్ కేక్స్ దగ్గరికి వెళ్ళనివ్వకు. డోంట్ బి సిల్లీ. మిస్టర్ క్యాట్ ఒక గ్రేట్ చెఫ్. అంతే కదా మిస్టర్ క్యాట్? అంతా రెడీ. డాడీ, మిస్టర్ క్యాట్ తో కలిసి నేను కప్ కేక్స్ చేశాను. ఇదిగో ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను స్వీటీ. ఓకే, వెళ్ళి ఆ కప్ కేక్ అయినా తిందాం. కప్ కేక్స్. ఇది చాలా డెలిషియస్ గా ఉంది మిలి. బ్యాడ్ కప్ కేక్స్. కూప్, లోకంలో ఉన్న చెడ్డ బిగ్ బ్రదర్ నువ్వే. కోప్, మీరు చెప్పినట్టు నేను స్టూల్ మీదే ఉన్నాను. స్టూలీ బాయ్, అదే కూప్. వెళ్ళి నీ కార్నర్ లో కూర్చో యంగ్ మ్యాన్. స్టూల్ మీద ఉన్నా లేకపోయినా నువ్వు ఈ స్క్వేర్ దాటి బయటికి రాకూడదు. దాటావో నీకు పనిష్మెంట్ భయంకరంగా ఉంటుంది. బట్ ఓకే డాడ్. ఇది నన్ను పట్టుకోవడానికి ఒక ట్రాప్. నాకు బొరలేదని అనుకుంటోంది. హోమ్ కప్ కేక్స్. మిల్లీ, అక్కడికి వెళ్ళకు. వద్దు మిల్లీ, దూరంగా వెళ్ళిపో. నీకు ఏమీ ఇవ్వను. అన్నిటి నేనే తింటాను. సారీ డాడ్. కూప్, నా కప్ కేక్ ని నువ్వు క్రష్ చేస్తున్నావు. ఇది చేయడం చాలా కష్టంగా ఉంది టోటెంపోల్. ఒకప్పుడు నువ్వు నాకు చాలా లక్కీగా ఉండేదాన్ని. ఓహో, ఇది ఎక్సలెంట్ యాక్స్. డాడ్, కూప్ వాడి స్క్వేర్ నుంచి బయటకు వచ్చేసాడు. యంగ్ మ్యాన్, ఆ స్క్వేర్ నుంచి బయటకు వస్తే నేనేం చేస్తానో చెప్పాను కదా. నిన్ను ఖచ్చితంగా పనిష్. అక్కడి నుంచి రాకూడదని చెప్పారు. నాకు తెలుసు. 4 రోజులు నా రూమ్ లోనే ఉండాలి. క్యాట్, హే! ఒక నెల ఫుల్ గా క్యాట్ ఫ్రీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే రిలాక్సేషన్ ఇంకే కావాలి.
అది? ఆల్రైట్, నేను వస్తున్నాను. మిస్టర్ క్యాట్, డాక్టర్ మిల్లీ నిన్ను చెక్ చేయాల్సిన సమయం. అంతేకాకుండా నీ పొట్ట మీద మందు రాయాలి. హూ, ఇదెందుకని ఉంచుకున్నావు? డాడ్, a camping we will go, a camping we will go. Hi ho Rio. Dad, Jolly Holiday Camp grounds వాటర్ పార్క్ ఇటువైపే ఉన్నాయా? యా, ఆ చోటు చాలా అద్భుతమైన పార్కింగ్ లాట్. ఈ సంవత్సరం ఏ ప్రాబ్లమ్స్ ఉండవనుకుంటున్నాను కుక్. సిటీ నాయిస్ నుంచి తప్పించుకుని నైబర్స్ తో గొడవలు లేకుండా నేచర్ ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండొచ్చు. బానే ఉంది డాడ్, కానీ మిల్లీ క్యాట్ ని ఎందుకు తీసుకురావాలి? క్యాట్స్ కి క్యాంపింగ్ నచ్చదు. క్యాట్ నువ్వు అలా మాట్లాడొద్దు. దానికి కూడా వెకేషనే కదా. దానికి ఇప్పుడు మంచి గాలి అవసరం. మిలీ, క్యాట్ ని కేజ్ నుంచి బయటకు వదలొద్దు. అందరూ బయటకు రండి, 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 రండి. ఆహా, ఈ క్లీన్ ఎయిర్ ని స్మెల్ చేసి చూడండి. నేచర్ సౌండ్ ని అలాగే వినండి. నాకేదో ఫుడ్ స్మెల్ వస్తోంది. దాంతో పాటు టీవీ శబ్దం కూడా వినపడుతోంది. కూల్. హే డెనిస్, నమ్మలేకపోతున్నాను. క్యాంపింగ్ వచ్చావా? యా, మేము కూడా మీలాగే రఫింగ్ ఇట్. ఎటువంటి క్యాంపింగ్ ఎవరైనా రఫింగ్ ఇట్ అంటారా? ఎలాంటి కంఫర్ట్స్ తో క్యాంపింగ్ చేయడం అంటే నిజంగా క్యాంపింగ్ కి చాలా పెద్ద అవమానం అని నేను అంటాను. ఓ యా, ఇవన్నీ ఉన్నా సరే లేకపోయినా సరే నేను మీకంటే 2 రెట్లు గొప్ప క్యాంపర్ని. అలాగా? దాన్ని ప్రూవ్ చేయగలరా? రియల్ అవుట్డోర్స్ మ్యాన్ లాగా 24 అవర్స్ క్యాంపింగ్ చేయడానికి ట్రై చేయి. నేను రెడీ. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఓడించగలను. నేచర్ ని ఇలాగే ఎంజాయ్ చేయాలా? రియల్ అవుట్డోర్స్ మ్యాన్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఆ సంగతి తెలుసుకుందాం. డెన్నిస్, బాస్కెట్బాల్ కోర్ట్ ని ప్యాకప్ చేయి. అది దేనైనా వెతకడానికి వెళ్ళుంటుంది. మేము దాన్ని వెతుకుతాం. దాన్ని చూసుకోండి. ఏదైనా హెల్ప్ కావాలా డాడీ? తప్పకుండా కావాలరా బుజ్జి. టెంట్ ఎలా వేయాలో చూసి నేర్చుకో. టెంట్ ని వేయడం మీరు బయటకు వచ్చి చేయొచ్చు కదా. లోపలుండి ఈ టెంట్ పోల్ మధ్యలో పెట్టి ఇలా. ఓ యా, నిజంగా మీరు మాస్టర్ క్యాంపరే. ఇలా చూడండి. వాట్? ఓ, ఎవరు ఇంత త్వరగా టెంట్ వేయడం కుదరదు. వా, మిలీ, నువ్వు టెంట్ వేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? గ్రీనీ గర్ల్స్. నిజంగానా? వావ్, ఓ వావ్. మన డాడ్స్ రోజంతా కంప్లీట్ చేస్తున్నారు. మన రోజంతా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. యా, ఇప్పుడు చూడు. బహుశా హైవే వల్ల క్యాట్కి బాగా దొరద పడుతుంది. వాక్యూమ్ ప్యాక్డ్ డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అండ్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్. వీటి స్మెల్ నాకు వస్తుంది. నిజమేనా? అవునవును, తాగే నీటిని కూడా పౌడర్ చేసి తీసుకొచ్చాను. నీ ఫ్యూచరిస్టిక్ స్పేస్ ఫుడ్ తనకేం అవసరం లేదు హెన్రీ. మేం మా డిన్నర్ ని క్యాచ్ చేయబోతున్నాం, రియల్ అవుట్డోర్స్ మ్యాన్ లాగా. ఓ నిజంగానా? నేను కూడా అంతే. నాకు ఈ గ్యాలంతో పని లేదు. నేను మా పెద్దవాళ్ళలాగా చేపలు పడతాను ఈ స్పీర్ ను ఉపయోగించి. ఇద్దరు ఆ విధంగానే చేపలు పడదామా? జాగ్రత్త, ఇవన్నీ ఫైర్ యాంట్స్. వాటి పుట్టనేమైనా చేసావంటే అవి నిన్ను కరిచి నీ ఒంటి నిండా విషయకెలా చేస్తాయి. ఇది నిజంగానే కూల్. లుక్ అవుట్, క్యాట్ అటాక్ చేస్తుంది. రా, మనం వెళ్ళి ఫైర్ వుడ్ ని తీసుకొద్దాం. ఇంకొకటి పట్టుకున్నాను. ఇది ఎలా ఉంది? మీకు ఇంకా లక్ తగలేదనుకుంటాను. కేర్ఫుల్ డాడీ. కేర్ఫుల్లా? నేను ఎలా పడతానో నువ్వే చూడు. అంతలోనే అయిపోయిందా బర్డ్?
డాడీ అది చూడండి, ఒక బేబీ బేర్. నువ్వు దాని దగ్గరికి వెళ్ళగా హనీ, దాని మదర్ ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. మనం దగ్గరికి వెళితే లేనిపోని సమస్యలు వస్తాయి. ప్లీజ్, ఇది గ్రీనీ గర్ల్స్ లెసన్ నంబర్ 1. ఓ, ఇంకొక ఫిష్ ని పట్టుకున్నాను. ఇంతవరకు నేను 1 డజన్ ఫిష్ ని పట్టుకున్నాను. మీరు 0. ఓ యా! బేర్! యా, నువ్వు రియల్ అవుట్డోర్స్ మ్యాన్ హెన్రీ. హే కూర్, ఈ కాళ్ళు గుర్తులు దేనివి? యూనికార్న్, డైనోసరా, ఫజీ బేర్ పా స్లిప్పర్స్ వేసుకున్న మూస్దా? ఇవేంటో నాకు తెలుసు. నన్ను నమ్ము, మనం వేరే రూట్ లో వెళ్ళాలి. జస్ట్ ఫినిష్. మీకేమైంది గైస్? ఆ విషయం అడక్కు. రా డెనిస్, భోంచేద్దాం. నువ్వు ఎటు వెళ్ళావు మిస్టర్ క్యాట్? యు ఆర్ స్టింకీ. దుర్వాసన వస్తున్నావు. మిస్టర్ క్యాట్ మిస్టర్ స్కంక్ దగ్గరికి వెళ్ళుంటుంది. దీనికి స్నానం చేస్తే బెటర్. కూప్, నువ్వు చూసుకుంటానన్నావుగా. మేము చూస్తూనే ఉన్నాం. పైసన్ ఐవీలో దొరలడం, అవి కరవడం, స్ప్రే అవ్వడం. డిన్నర్కి ఏముంది డాడ్? నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా. మన దగ్గర ఫిష్ లేకపోయినా కూడా మనం ఇందుకి ఓ మంచి ఫుడ్ ని ప్యాక్ చేసి తీసుకొచ్చాను. హాంబర్గర్స్, హాట్ డాగ్, ఫిష్ ఫ్రిస్కీ బిట్స్. నో, ఫైర్ 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 ఎలా పుట్టించాలో ఇంటర్నెట్ లో ఉందని అనుకుంటున్నాను. దాన్ని అవతల పారే హెన్రీ. నిప్పు పుట్టించడానికి 2 రాళ్ళు ఇలా రుద్దితే చాలు. చివరికి చేతులే కాలే. ఈ విషయం ఒప్పుకోండి, బట్ నా వే కరెక్ట్ వే. No, never. ఓ, మన దగ్గర బ్యాండేజ్ క్లాత్ లేదు. 2 స్టిక్స్ ఉంటే ఫైర్ ని రప్పించొచ్చు. చూడండి, చూసారా? ఇదే నా బుజ్జి గ్రీనీ గర్ల్. కమ్ ఆన్ డాడ్, ఒక ప్లేన్ ఓల్డ్ లైటర్ ని యూస్ చేయండి. ఓ, ఆల్ రైట్. డిన్నర్ ని కుక్ చేద్దాం. ఎంతో మంచి స్మెల్ వస్తోంది. ఫ్రీజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ని మేము తీసుకొచ్చాం. ఆకలిస్తుందా మిల్లీ? అవునవును, మీరు చేసింది వద్దు డాడీ. బోల్డ్ ఉంది. మీరు మాతో కలిసి డిన్నర్ చేస్తారా మిస్టర్ బటన్ బగర్? ఆహా, నువ్వు కావాలంటే వెళ్ళు కోప్. ఒక నిజమైన క్యాంపర్ ఎలా నడుచుకోవాలో నేను వాళ్ళకి ప్రూవ్ చేసి చూపిస్తానులే. నో థ్యాంక్స్, నేను మీతోనే ఉంటాను. ఇదే స్పిరిట్ అంటే. ఫిష్ ఫ్రిస్కీ బిట్స్ తిందాం. నా ఫేవరెట్. ఇవన్నీ అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉండాలి. క్యాంపింగ్ లో ఉండగా క్యాట్ ఫుడ్ కోసం ఏ పేరు వచ్చినా మాకు నచ్చదు. అది బేర్. మనం ఎందుకు కంగారు పడాలి? అది క్యాట్ యొక్క ఫిష్ ఫ్రిస్కీ బిట్స్ ని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు దానికి పెద్ద ప్రాబ్లమే. రా వెళ్దాం. అదిగా వెళ్తోంది. స్టాప్ చేయలేని ఫీలింగ్స్ ఏమోగా వెళ్తోంది. మనం క్యాట్ ని మిస్లీడ్ చేయాలి. ఇదిగో క్యాట్ ని మనం మిస్లీడ్ చేసేసాం. ఆ లిటిల్ బ్యాకప్ సేఫ్ గా ఉంది. కాదు కాదు, నేను చూడలేకపోతున్నాను. మదర్ పేరు వచ్చేసింది. యా, మదర్ నేచర్ తో తలపడింది కదా. మన బ్యాకప్ ని సేవ్ చేసావు. యానిమల్స్ అన్నిటిని క్యాప్చర్ కి క్యాట్ తీసుకెళ్తోంది. ఇటువైపు వచ్చే
గురించి గ్రీనీ గర్ల్స్ చెప్పించింది లేదు. ప్లెజెంట్ డ్రీమ్స్ క్యాట్. ఒప్పుకోండి బర్డ్, క్యాంపింగ్ లో నా మెథడ్స్ లోనే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. కంఫర్ట్స్ ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. కానీ ఫైర్ ఎలా రప్పించాలో తెలియనంత వరకు అది మంచి క్యాంపింగ్ కాదు. అయితే టీచ్ చేయడానికి ఒక గ్రీనీ గర్ల్ రావాలా?